దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు జన్మ సంసారబంధగ్నం స్వరూపానందదాయకం నిఃశ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు జయలాభయశస్కామ దాతుర్దత్తస్య యః స్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతి భవేత్ ఇతి శ్రీ దత్తస్తవం సంపూర్ణం. దత్తాత్రేయుల వారు స్మర్తృగామి అంటే భక్తుడు నిజమైన భక్తితో ఒక్కసారి స్మరించినా చాలు ఆయన ఎక్కడ ఉన్నా తన దివ్య శక్తితో వెంటనే ఆదుకుంటారని భక్తుని పిలుపుకు ఆలస్యం చేయకుండా స్పందించే కరుణామూర్తి ఆ శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ స్తోత్రం దత్తాత్రేయ స్వామి వారి మహిమను కీర్తించే పవిత్రమైన స్తోత్రం. దీన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయడం ద్వారా దత్త కటాక్షం లభిస్తుందని, జీవితంలోని అడ్డంకులు తొలగి మనశ్శాంతి, ఆధ్యాత్మిక ప్రగతి, ఐశ్వర్యము మరియు దైవానుగ్రహము కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో వినండి లేదా పారాయణం చేయండి. ముఖ్యంగా గురువారము, గురు పౌర్ణమి, పౌర్ణమి మరియు దత్త జయంతి ఇటువంటి రోజుల్లో పారాయణం చేయడం అత్యంత శుభప్రదమని భావిస్తారు. దత్తాత్రేయ స్వామివారి అనంతమైన కరుణ, జ్ఞానము, గురుత్వ మహిమలను స్తుతించే అత్యంత పవిత్రమైన స్తోత్రం ఈ దత్తస్తవం. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ. ఆయనను భక్తితో స్మరిస్తూ ఈ స్తవాన్ని పారాయణం చేయడం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే భయాలు, ఆందోళనలు, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ దొరుకుతుంది. ఇంతటి మహిమాన్వితమైన వీడియోని మీరొక్కరే వినకుండా అందరికీ షేర్ చేయండి. భక్తి శ్రద్ధలతో వినండి, పారాయణం చేయండి. ఆ గురుదేవ దత్తుని అనుగ్రహాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి.